డబ్బులు ఇస్తే మంచినీళ్ళకి వాడాలి, రోడ్లకు డబ్బులు ఇస్తే రోడ్లకు వాడాలి, స్కూళ్ళకి డబ్బులు ఇస్తే స్కూళ్ళకి వాడాలి. ఇలా దేనికోసం డబ్బులు ఇస్తే దానికోసం వాడాలి. కానీ కేంద్ర గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు రూటు మార్చేసుకుంటున్నాయి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి తాజాగా పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక. గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం మంజూరు చేసిన గ్రాంట్ల వినియోగంలో రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. రాష్ట్రంలో గ్రాంట్ల నిర్వహణ, నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణ, ఆర్థిక నివేదికల రూపకల్పనలో తీవ్రమైన లోపాలున్నాయని కమిటీ గుర్తించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను కమిటీ ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సమర్పించింది. ఈ నెల మొదట్లో ఆ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్రాధాన్య అంశాల నిధులు మళ్లించడం, నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడంపై కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంచాయతీరాజ్ సంస్థలు టైడ్, అన్టైడ్ గ్రాంట్లు పొందుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి గ్రాంట్లు మురిగిపోతాయి. టైడ్ గ్రాంట్లను శానిటేషన్, తాగునీటి సరఫరా, వర్షనీటి సేకరణ, నీటి రీసైక్లింగ్, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం తదితర నిర్దిష్ట ప్రాథమిక పనులకు వినియోగిస్తారు. అన్టైడ్ గ్రాంట్లను రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 రకాల పనులకు వినియోగిస్తారు. అయితే టైడ్ గ్రాంట్ల కింద విడుదలైన నిధుల్లో గత నెల 21 నాటికి దాదాపు 40% వరకు యూపీ వినియోగించుకోలేకపోయిందని కమిటీ చెప్పింది. అలాగే మహారాష్ట్రకు విడుదలైన 7,276 కోట్లలో 5,023 కోట్లు ఇంకా వినియోగం కాలేదని చెప్పింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నిధులను భారీగా అప్రాధాన్య అంశాలకు మళ్లించేసాయని తెలిపింది. ఆడిట్లో తెలంగాణ 12,129 కేసులు, ఉత్తరప్రదేశ్ 19,732 కేసులు వెలుగు చూడడం పారదర్శకత లేమిని ఎత్తి చూపుతున్నాయని కూడా చెప్పుకొచ్చింది.